చూస్తుంటాం, తింటుంటాం, కర్రీస్‌లో వాడుకుంటాం, ఫ్రైస్ చేసుకుంటాం, పులుసు పెట్టుకుంటాం. ఇలా మనకి తెలుసు. కానీ ఈ బెండకాయ నుంచి నీళ్లు తయారు చేసి, ఆ వాటర్‌ని మనం తీసుకున్నట్టయితే వెయిట్ లాస్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయన్నమాట. యూజువల్లీ దీంట్లో మనకి వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, వైటమిన్స్ లాంటివి మనం వెయిట్ లాస్ అవ్వడానికి, మన మెటబాలిజంని బూస్టప్ చేయడానికి హెల్ప్ చేస్తుంటాయన్నమాట. అండ్ ఈ బెండకాయని తినడం వల్ల మన డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేస్తుందనమాట. సో, డయాబెటిక్ పేషెంట్స్ ఈ బెండకాయ వాటర్ తీసుకున్నట్లయితే వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. బెండకాయ మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దీంట్లో ఉండే క్యాలరీస్ విషయానికొస్తే మనం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బెండకాయ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి 33 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ దొరుకుతుందనమాట. సో, చాలా తక్కువ క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి ఇది వెయిట్ లాస్‌లో మనం తీసుకోవచ్చు. సో, నేనొక వీడియో చేశాను 2 వెజిటబుల్స్ అని చెప్పేసి ఏవైతే వెయిట్ లాస్‌కి యూజ్ అవుతుందో. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బెండకాయ.